నమస్కారం। ఈరోజు నంద్యాల పట్టణంలో అవినీతికి అడ్రస్ ఎక్కడుందంటే అది పబ్బతి వేణు ప్రముఖ బిల్డర్। ఇవాళ మేము ఆయన గురించి విమర్శ చేస్తే ఆయన వ్యక్తిగత విమర్శలు చేయడము ఎంతవరకు సబబని మేము ప్రశ్నిస్తున్నాం। కమ్యూనిస్టులు ఇవాళ నంద్యాల పట్టణంలో అనేక సంవత్సరాలుగా అనేక సమస్యలపై పోరాడిన చరిత్ర ఉంది। అదే విధంగా పేద ప్రజలకు కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇప్పించిన ఘనత కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి దక్కుతుందని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం। ఇవాళ వెంకటజం కాలనీ ఎక్కడుందంటే అది సిపిఐ పోరాట ఫలితమే। అదేవిధంగా ఈరోజు పట్టణ సమస్యలపై అనేక సమస్యలపై పోరాడుతున్న కమ్యూనిస్టు పార్టీ ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీని ఆదరించేది వయసులో పితామహులే। ఈరోజు ఈ నంద్యాలలో అత్యంత అభిమానించేది కమ్యూనిస్ట్ పార్టీ వయసు సోదరులను అన్ని కులాల సోదరులను ఆత్మీయులుగా ఆదరిస్తుంది। వారికి ఏ సమస్య ఉన్నా ముందు ఉండి ఏ దానికైనా సిద్ధం ఉండేది ఒక కమ్యూనిస్ట్ పార్టీ అనేది తెలుసుకోవాలా। ఈరోజు వయసులను విమర్శిస్తున్నా మీరు అని చెప్తున్నారు। ఈరోజు చెప్పాము, ఈరోజు మన వయసు ప్రముఖులు ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు తాళ్లపల్లె వీరయ్య గారు మన కాళికమ్మ దేవాలయం నుంచి మార్కెట్ యార్డ్కు నడుస్తున్నా అంటే 100 మంది ఆయనకు నమస్కారం చరిత్ర ఉంది। కానీ ఆయన వయసులే। ఆయన కుటుంబం జరుగుతున్న అన్యాయానికి సిపిఐ పార్టీ ముందు ఉండి ఇది తప్పు, ఇది పద్ధతి కాదని చెప్తే మీరు ఏమని చేస్తారు? ఎక్కడో నడిగడ్డలో మేము ఇల్లు అపార్ట్మెంట్ నిర్మిస్తాము, దానికి బాబా ఫక్రుద్దీన్ బంధువులు 5 లక్షలు ఇచ్చినారని చెప్పి మీరు ఆరోపణలు చేస్తారా? ఎస్, మేము ఘటాపద చెప్తున్నాం। మీరు ఆ ఆరోపణకు మేము కట్టుబడి ఉంటాం। మీరు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే। ఈరోజు నంద్యాల పట్టణంలో 45 సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణానికి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి పాటుపడే నాయకులను మీరు ఆ విధంగా మీరు బ్లేమ్ చేస్తారా? అపవాదు చేస్తారా? ఇంకా ఏమున్నాయి? నంద్యాలలో నాకు దాదాపు 100కి 90 భాగం బంధువులు ఉన్నారు। 90 భాగం బంధువులలో కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి। అంటే అవన్నీ బాబా ఫక్రుద్దీన్కి సంబంధించినేనా? ఏ విధంగా మీరు చెప్తారు? ఖచ్చితంగా